మనుషుల ఊహాశక్తిలో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి టైం ట్రావెల్. గతాన్ని మార్చగలమా, భవిష్యత్తులోకి వెళ్ళగలమా అనే ప్రశ్నలు అనేక శతాబ్దాలుగా శాస్త్రజ్ఞులను, తత్వవేత్తలను, రచయితలను ఆకర్షిస్తున్నాయి. టైం ట్రావెల్ సాధ్యమా అన్న సందేహానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం లేకపోయినా శాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలు దీన్ని కొంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో ప్రతిపాదించిన సాపేక్షత సిద్ధాంతం ప్రకారం కాలం మరియు స్థలం ఒకే తంతువులా కలిసినవి. దీనినే స్పేస్ టైం అంటారు. ఒక వస్తువు కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే దాని కాలం నెమ్మదిగా నడుస్తుంది. ఉదాహరణకు, అంతరిక్షంలో కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణించే వ్యోమగామి భూమిపై ఉన్న వారి కంటే నెమ్మదిగా వృద్ధాప్యాన్ని అనుభవిస్తాడు. దీన్ని టైం డిలేషన్ అంటారు. ఇది ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిరూపించబడింది. ఉపగ్రహాల గడియారాలు భూమి గడియారాల కంటే కొద్దిగా భిన్నంగా నడుస్తాయి కాబట్టి వాటిని సవరించాలి. సాపేక్షత సిద్ధాంతం ప్రకారం విశ్వంలో వామ్ హోల్స్ అనే ఒక రంధ్రం లేదా షార్ట్ కట్ ఉండవచ్చు. ఇది ఒక సొరంగం లాంటిది. విశ్వంలోని రెండు దూర ప్రాంతాలను లేదా రెండు భిన్న కాలాలను కలుపుతుంది. సిద్ధాంతపరంగా ఒకరు వామ్ హోల్స్లో ప్రవేశిస్తే మరో చివరిలో వేరే కాలంలో బయటికి రావచ్చు. అయితే ఇప్పటి వరకు వామ్ హోల్స్ ఉన్నాయని ప్రాక్టికల్ ఆధారాలు లేవు. టైం ట్రావెల్లో కొన్ని సమస్యలున్నాయి. టైం ట్రావెల్ సాధ్యమని ఊహించినా అనేక విరుద్ధతలు వస్తాయి. ఒకరు గతంలోకి వెళ్ళి తమ తాతను చంపితే వారు భవిష్యత్తులో పుట్టరేమో. అలాంటప్పుడు వారు గతంలోకి ఎలా వెళ్లారు? కారణం, ఫలితం మధ్య సవాళ్లు ఎదురవుతాయి. భవిష్యత్తు వ్యక్తిగతంలో జరిగే సంఘటనలను మార్చితే విశ్వ చరిత్రలో గందరగోళం ఏర్పడుతుంది. క్వాంటం మెకానిక్స్ ప్రకారం విశ్వంలో అనేక సమాంతర లోపాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. గతంలో వెళ్ళినా మనం వేరే విశ్వంలోకి వెళ్తామేమో, కానీ మన చరిత్రను మార్చలేము. కొందరు శాస్త్రవేత్తలు టైం ట్రావెల్ సాధ్యమైనా అది భవిష్యత్తు వైపు మాత్రమే సాధ్యమని అంటున్నారు. గతంలోకి వెళ్ళడం అసాధ్యం కావచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. టైం ట్రావెల్ భావన సైన్స్ ఫిక్షన్ రచనల్లో విస్తృతంగా వాడబడింది. హెచ్జి వెల్స్ రాసిన ది టైమ్ మిషన్ పుస్తకం ఈ ఆలోచనకు పెద్ద పాపులారిటీ తెచ్చింది. హాలీవుడ్ సినిమాలు బ్యాక్ టు ది ఫ్యూచర్, టెనెంట్ వంటి కథల్లో టైం ట్రావెల్ ప్రధానాంశాలుగా చూపబడింది. ప్రస్తుతం టైం ట్రావెల్ సిద్ధాంతపరంగా సాధ్యమే కానీ ఆచరణలో చేయగలిగే ఆధారాలు లేవు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు స్పేస్ టైం రహస్యాలను మరింత లోతుగా అర్థం చేసుకుంటే టైం ట్రావెల్స్ నిజంగా సాధ్యమయ్యే అవకాశం ఉంది. కానీ అది జరిగితే మానవ నాగరికతపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఊహించడం కూడా కష్టమే.